నమస్తే అండి. నమస్తే. జయదేవ్ గారు, ప్రస్తుతం ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం, ఈ యుద్ధాల వల్ల దేశానికి దేశ పౌరులు కూడా ఇబ్బందికరమైన పరిస్థితులే అండ్ మరీ ముఖ్యంగా స్టూడెంట్స్ ఇబ్బంది పడుతున్నారండి. ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి అక్కడ చదువుకుంటారు, ఒక దేశం నుంచి ఇంకొక దేశంలో, అక్కడ దేశాలకి మధ్య గొడవలు జరుగుతూ ఉంటాయి. బలైపోయేది మొట్టమొదటిగా మనకి విద్యార్థుల మీద ఫోకస్ చేస్తున్నాం. ఇబ్బందికరమైన పరిస్థితులే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చెప్తారు? విద్యార్థులని కాదండి, సాధారణ పౌరులు కూడా ఇబ్బంది పడుతున్నారు. అయితే ఇజ్రాయిల్ అనే దేశం ఏంటంటే చుట్టూ ముస్లిం బేస్డ్ కంట్రీస్ ఉన్నాయి, మధ్యలో ఇదొక జుడిజం జ్యూస్ సంబంధించిన ఒక కంట్రీ. సో ఇది పూర్తి స్థాయి క్రిస్టియానిటీని కూడా అనలేం మనం దాన్ని. బట్ వాళ్ళ బైబిల్ నమ్మకం ప్రకారం కూడా క్రిస్టియానిటీలో రాబోయే రోజుల్లో ప్రపంచంలోనే అతి శక్తివంతమైన దేశంగా అవతరించబోయేది ఇజ్రాయిల్ అని కూడా ఒక నమ్మకం ఉంది వాళ్ళకి. అండ్ మోర్ ఓవర్ ఇజ్రాయిల్ వాళ్ళు చాలా మేధావులు. దానికి తోడు ఈ ఏవే ఎలక్ట్రానిక్ గూడ్స్ ఉన్నాయో వీటన్నిటికీ ఇన్వెన్షన్ అందరూ కూడా మాక్సిమం ఇజ్రాయెల్ నుంచే వస్తారు. వాళ్ళు కాస్త అన్ని దేశాలలో కన్నా వాళ్ళ సంథింగ్ అదే మేధస్సు బాగా ఉంది. తర్వాత ఈ ల్యాప్టాప్లు, ఫోన్స్, కంప్యూటర్ ఇవన్నీ కూడా వాళ్ళ ఇన్వెన్షన్ అనే కూడా ఒక ఇది ఉంది. ఇది ఇప్పుడు ఈరోజు అమెరికా లాంటి దేశాల్లో ఎలాన్ మస్క్ లాంటి వ్యక్తులు కూడా ఈ జ్యూస్ సంతతి చెందిన వ్యక్తే. అమెరికా ఒకవేళ జ్యూస్ సంతతి ఒక్కసారి పక్కకు జరిగితే అమెరికా ఫైనాన్స్ స్టేటస్ కూడా కొలాప్స్ అయిపోయే పరిస్థితులు ఉన్నాయి. సో అటువంటి ఇజ్రాయిల్తో వాళ్ళు ఎలా ఉంటారంటే, రీసెంట్గా ఈ మనకి ఆపరేషన్ సింధూర్ జరిగిన తర్వాత మిస్టర్ ఒబెరాయ్ అని ఒక మాజీ సైనికాధికారి ఇంటర్వ్యూస్ ఇస్తున్నాడు, చూసాం లేదు. ఆయన చెప్పిన మాటల ప్రకారం చూస్తే ఇజ్రాయిల్ వాళ్ళు ఏదైనా అనుకున్నారంటే 10 ఏళ్ళ తర్వాత అయినా వాడిని కొడతారట, అంత నిబద్ధతతో ఉంటారు. ఈవెన్ ఇజ్రాయిల్ మొన్న గాజా మీద బిఫోర్ లాస్ట్ ఇయర్ యుద్ధం ప్రకటించి చేస్తున్నప్పుడు కూడా ప్రపంచంలో ఉండే ఇజ్రాయెల్ దేశస్తులు అందరూ కూడా ఇజ్రాయెల్ వెళ్ళిపోయి, మిగతా అన్ని దేశాల్లో ఫ్లైట్లు తక్కువ ఉంటే ఒక ఇజ్రాయెల్కి మాత్రం ఫ్లైట్ రష్ ఎక్కువ ఉందంట, ట్రాఫిక్ వచ్చి ప్రతి ఒక్కరు కూడా నాకు గన్నం నేను యుద్ధంలోకి వెళ్తా అన్నాడంట. అంత దేశభక్తి ఇజ్రాయెల్ వాళ్ళకి. అండ్ మోర్ ఓవర్ ఇంకో గొప్ప విషయం ఏంటంటే ఇజ్రాయెల్ గురించి చెప్పాల్సింది, ఇజ్రాయెల్ వాళ్ళ యొక్క రాజ్యాంగంలో కూడా ఫస్ట్ వాళ్ళ దేశం తర్వాత ప్రపంచంలో ఇంకే దేశానికైనా ప్రాధాన్యత ఇవ్వాలంటే అది భారతదేశం అని రాసుకున్నారు వాళ్ళు. భారతదేశం కష్టంలో ఉంటే వాళ్ళు అడిగినా అడగకపోయినా మీరు ఎదురెళ్ళి సాయం చేయాలి అని వాళ్ళ రాజ్యాంగంలో ఉందంట. అంత గొప్ప, ఎందుకంటే ఎప్పుడో వాళ్ళ పూర్వీకులకి మనం ఇక్కడ విడిదిచ్చాము. అంటే ఆ జ్యూస్ని ఓచకోత కోసేసి జర్మన్ సంబంధించి వాళ్ళు ఏదైతే హిట్లర్ టైం, సెకండ్ వరల్డ్ వార్ టైంలో ఓచకోత కోస్తే చెరువు పక్క వెళ్ళిపోయారు పడవలు వేసుకునేది. అప్పుడు ఈ పాండిచ్చేరి, యానాము, గోవా వీటన్నిటి దగ్గర వాళ్ళు రీచ్ అయినప్పుడు భారతదేశం వాళ్ళని హక్కుని చేర్చుకుంది. వాళ్ళ పూర్వీకులు అది రాసుకున్నారంట. ఎక్కడికి వెళ్ళినా మనకి పంపించేశారు, వద్దని చెప్పారు. బట్ ఆ హిందూ పరివాహక ప్రాంతం ఏదైతే ఉందో వాళ్ళు మాత్రం మనల్ని హక్కును చేర్చుకున్నారు. వాళ్ళని ఎప్పటికీ మనం గుర్తుపెట్టుకోవాలని వాళ్ళు చెప్తే వాళ్ళ రాజ్యాంగంలో ఇంక్లూడ్ చేశారంటే ఎంత గొప్ప విషయం చూడండి. సో అంటే అటువంటి ఇజ్రాయిల్ మొన్న సింధూరు జరగక ముందు కూడా ఏం అడిగింది తెలుసా, పాకిస్తాన్ యొక్క న్యూక్లియర్ పాయింట్స్ అనే మాకు షేర్ చేయండి, మేము చూసుకుంటాం, మీరు మర్చిపోండి అన్నారు. సో మన వాళ్ళు ఇవ్వలేదనుకోండి చెప్తున్నా. అట్లాంటి పరిస్థితుల్లో ఈవెన్ రష్యా ఉక్రెయిన్ మీద చేసినప్పుడు కూడా ఏంటి, ఎక్కడైతే భారతదేశ జెండా ఎగిరిందో అక్కడ దాడి చేయమని చెప్పింది, రష్యా చేయలేదు కూడా. ఈవెన్ పాకిస్తాన్లో కూడా ఇండియన్ జెండా ఎగరేశారు. సో మీరు అడుగుతున్న స్టూడెంట్స్ గురించి టాపిక్ వచ్చింది కాబట్టి చెప్తున్నా. ఇదే ఇరాన్లో మన మెడికల్ స్టూడెంట్స్ చాలామంది చదువుతున్నారు. ఆ ఇరాన్ పాకిస్తాన్కి సపోర్ట్. ఈ పాకిస్తాన్ వాడు మళ్ళీ ఇప్పుడు ఇరాన్ వాడికి ఇవాళ ఫోన్ చేసి మరీ సపోర్ట్ చెప్తున్నాడు, వాడు మీ వెనక మేము ఉన్నాము అని. అవును. ఇజ్రాయెల్ వాడికి ఎలా ఉంటుంది? ఈవెన్ అమెరికా కూడా బయటికి బిల్డప్ ఇస్తున్నాడు ట్రంప్, మేము గతంలో ఇండియా పాకిస్తాన్ కూడా మా వాళ్ళే కంట్రోల్ చేసాము, రష్యా ఉక్రెయిన్కి మేమే చెప్పి ఆపాము, అంతకుముందు ఏది సెర్బియా వాళ్ళకు కూడా యుద్ధం జరిగినప్పుడు మేమే కంట్రోల్ చేశాము, ఏవో చెప్తున్నాడు వాడు, ప్రగల్భాలు పలుకుతున్నాడు. ఇజ్రాయెల్ మాత్రం ఏం చెప్పలేకపోతున్నాడే, చెప్పలేడు కూడా. ఎందుకంటే ఇజ్రాయెల్ అంటే అమెరికాకి ఖచ్చితంగా స్నేహస్తమే, ఎందుకంటే అది క్రిస్టియన్కి సంబంధించిన కంట్రీ కాబట్టి, వీళ్ళు అటువంటి సిద్ధాంత భావజాలం ఉన్న వ్యక్తులే కాబట్టి. ఇజ్రాయెల్ అంటే ఒక పవర్ఫుల్ కంట్రీ, చాలా కంట్రీ, ఇంచుమించు 1 crore జనాభా ఎంత ఉన్నారు అంతే జస్ట్ ఇజ్రాయెల్. బట్ ఇదే ఇరాన్లో దగ్గర 10 కోట్ల మంది, 9.5 కోట్ల మంది జనాభా ఉన్నారు. బట్ ఇజ్రాయెల్ ఎవరికి భయపడట్లే. ఇప్పుడు ఏం చేసింది, ఇరాన్ భయపడిపోతుంది.
విద్యార్థులు ఇండియన్ ఎంబసీకి లేఖ రాస్తున్నారు, మమ్మల్ని పట్టించుకోండి. ఎందుకు అక్కడే ఆ ఇరాన్లో వెళ్ళి చదవాలా మెడికోలు? ఇంకెక్కడ లేవా చెప్పండి? వాళ్ళు ఎవరో చదువుతున్నారో అది వేరే సబ్జెక్ట్, మళ్ళీ అది ఇంకోలో యాంగిల్లోకి వెళ్తుంది, డీవియేట్ అవుతుంది. సో అట్లా మేము ఎక్కడ చదువుకోవడానికి వస్తున్నావు? నువ్వు ఇరాన్ అంటే ఇండియా ఎప్పుడు బాంబు పడినా భలే మంచిగా అయిందిరా ఇండియాకి అనుకునే దేశంకి వెళ్ళి చదవాలా? ప్రపంచంలో ఎక్కడ కాలేజీలే లేవా? సాధారణంగా ఇప్పుడు మనం కూడా అంతే కదా, ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ పాకిస్తాన్ వెళ్ళి చదువుకోవాలంటే చదువుకోడు కదా, వెళ్ళడు. మేబీ ఎంత ఒకవేళ పాకిస్తానీ స్టూడెంట్స్ ఇండియాకి వస్తారు మళ్ళీ, ఎందుకంటే మనది కాస్త మనది ఉదాత్త స్వభావం మన దేశానికి, మనందరిని హక్కులు చేర్చుకుంటాం, ఫోన్లే అనుకుంటాం, దానికి దీనికి ముడిపెట్టద్దు అనుకుంటాం. అదే వచ్చింది దౌర్భాగ్యం. అంటే మన సిటిజన్స్ కూడా అట్లానే ఉన్నారు, దేశాన్ని పౌరులకి లింక్ పెట్టారు. అలా అనుకోబట్టే వీళ్ళందరూ ఎంత బెచ్చలవిడిగా రాగలుగుతున్నారు. మన పక్కనే ఇప్పుడు పెహల్గాం ఘటన జరిగిందంటే మనలో ఒకడు వెధవ కాకపోతే వాడే అంత ధైర్యంగా ఎలా చేస్తాడు? మొన్న విజయనగరంలో ఒకడు దొరికాడా? అదే దట్టు మహిళ దొరికేసరికి ఆశ్చర్యపోలేదు. మనం ఫోకస్ అంతా అబ్బాయిల మీద పెడతాం, మరి అమ్మాయిల మీద పెట్టాం. ఆమె చూడండి, అసలు ట్విట్టర్లో వాడిది ఎప్పుడో పరిచయం చేసుకొని వాడు చేసి వాడికి హెల్ప్ చేస్తూ ఇక్కడవన్నీ షేర్ చేస్తూ ఆమె కావాల్సిన డబ్బు సుఖం అంతే. అంటే అలాంటి మితిమీరిన మంచితనం పనికిరాదు, చేతకంతనం అయిపోతుంది కదా. సో ఇప్పుడు అక్కడికి వెళ్ళారు విద్యార్థులకు, మన వాళ్ళు పౌరసత్వం ఉన్నందుకు వాడిని తీసుకురావచ్చే బాధ్యత మన వాళ్ళకు ఉంది, చెప్తారు. ఈవెన్ ఇజ్రాయెల్ వారికి కూడా ఇంటిమేట్ చేస్తే మేము క్లియర్గా చెప్తున్నాం, విద్యార్థులకి కాలేజీలకి వాటి మీద అటాక్ చేయం. వాళ్ళ న్యూక్లియర్ ప్లేసెస్ ఎక్కడెక్కడ ఉన్నాయో, వాళ్ళ సైంటిస్టులు ఎక్కడెక్కడ ఉంటున్నారో అవి టార్గెట్ చేసి కొడుతున్నారు వీళ్ళు. వాళ్ళ సైనిక స్థావరాలు కానీ వెపన్స్ ఉండే స్థావరాలకి దూరంగా వెళ్ళిపోండి. నాట్ ఓన్లీ ఇండియన్స్, ఇరాన్ పౌరులు కూడా మీరు దూరంగా వెళ్ళండి అని చెప్పి నిన్న నైటు ఇజ్రాయెల్ వారు ఎక్స్లో పోస్ట్ చేశారు. అది ఒక రకంగా చెప్పంటే మన దేశం నుంచి చూసారు, నేర్చుకున్నారని నేను అన్నాను. కానీ మనం కూడా మన యుద్ధం సమయంలో అదే ఫాలో అయ్యాంగా. ఒక్క దేశ కొట్టారు మన వాళ్ళు. అదే పాకిస్తానీలో ఒక్క పౌరుడు కూడా ఇబ్బంది పడకుండా కేవలం స్థావరాల మీద మాత్రమే ఫోకస్ చేసి దాడులు చేశాం. బట్ వాళ్ళు అలా చేయలేదు కదా. ఎవడు దొరికితే వాడిని జమ్మూలో చనిపోయారుగా కొంతమంది. సో అట్లాగా ఈ ఏదైతే యుద్ధం ప్రకటించిందో ఇజ్రాయెల్ అనేవారు, ఇప్పుడు గాజా మీద జరిగింది, ఆ యధవులు ఏం చేశారు, పైకి ఒక హాస్పిటల్ కట్టి చిన్నపిల్లల్ని ఆడవాళ్ళని పెట్టి దాని బంకర్లో దాక్కున్నారు. వీళ్ళు వదలలే. దాన్ని కూడా మన దగ్గర ఖండించే వాళ్ళు ఉన్నారు, చిన్నపిల్లలు ఆడవాళ్ళని చూడకుండా వాళ్ళ మీద అటాక్స్ చేశారు ఇజ్రాయెల్ వాళ్ళని. మరి వాళ్ళని చాటుగా పెట్టుకొని మరి వీళ్ళు అటాక్ చేసినప్పుడు మన చిన్నపిల్లలు ఆడవాళ్ళు పోవట్లే. పాకిస్తాన్లో 40 మంది వెళ్తున్న చిన్నారులు బస్సులు కూడా తగలబెట్టేశారమ్మా. వాళ్ళు ఎలాంటి మనస్తత్వం ఉన్న వాళ్ళో చూడండి. ఇది ఇప్పుడు కాదు, 2 years బ్యాక్ జరిగింది. సో ఏదో ఒకటి జరుగుతుంటుంది పాకిస్తాన్ లాంటి కంట్రీలో, ఇరాన్ లాంటి కంట్రీలో, సిరియా, అటుపక్క ఈజిప్టు, జోర్డాన్, ఇవన్నీ పరమైన దేశాలే. వాటి మధ్యలో ఉంది ఇది. బట్ ఎంత ధైర్యంగా ఫేస్ చేస్తుందో చూడండి. తేల్చుకుందాం నువ్వో నేనా అంటే. నేను అనేది ఇదే ఇరాను పాకిస్తాన్కి మనం సింధూర్ అయినప్పుడు కూడా పెద్ద పోటుగాల మేము వెనక మేము ఉంటాం, మీకు అవసరమైతే అన్నీ అందిస్తా ఉన్నారుగా. ఇప్పుడు వాళ్ళకి ఏదైతే అక్కడ నుంచి దిగుమతి చేసుకుంటాం కొన్ని రకాల ఫ్రూట్స్, అవి వెంటనే మన పూణే వాళ్ళు, ముంబై వ్యాపారస్తులు కట్ చేశారు. దెబ్బకి దెయ్యం దిగొచ్చింది. అంతే, మన సొమ్ము తిని ఎంత పొగరుగా బిహేవ్ చేస్తున్నారో చూడండి. అంటే ఇట్లాంటి వాళ్ళకి ఇజ్రాయెల్ లాంటి దేశాలే కరెక్టేమో, రష్యా లాంటి దేశాలే కరెక్టేమో. ఇప్పుడు ఉక్రెయినే ఉంది, పాపం ఉక్రెయిన్ దారుణం చేసేసిందిరా రష్యా అంటారు. క్లియర్గా చెప్పాడు, ఒక బాబు నువ్వు విల్లాస్ కట్టుకొని ఉన్నాము అందరం కలిసి, నా విల్లా నేను బయటకు అమ్ముకుంటా, వేరే వాడికి ఇచ్చుకుంటా అంటే వాడు వచ్చి ఒక దొంగ ఏదో ఎంటర్ అయిపోతుంటే విల్లాస్లో అన్ని విల్లాస్కి ఇబ్బందేగా. అలాగే ఆ సమాఖ్యలో ఉన్నప్పుడు మేము వద్దు, నువ్వు అమెరికా వాడికి ఛాన్స్ ఇస్తే అది కరెక్ట్ కాదు అని చెప్పి రష్యా వాడు చెప్తూనే ఉన్నాడు. వెళ్ళే ఉక్రెయిన్ కూడా ఇది నా దేశం, నా ఇష్టం, ఇది నా ఇల్లు, నేను అమ్ముకుంటా అన్నట్టు బిహేవ్ చేస్తే ఏం చేసింది, తొక్క తీసేశాడు. ఇప్పుడు ఏంది, ఆ అధ్యక్షుడు సేఫ్, ప్రజలు పోయారు, అమాయక ప్రజలు, సైనికులు పోయారు. మొన్న కూడా ట్రంప్ వచ్చి ఏదో యుద్ధం ఆపడానికి వచ్చినట్టుకు వచ్చి మీ దగ్గర ఏవైతే ఉన్నాయో ఆ ప్లేసెస్ కావాలని అడిగాడంట. ఆయన అది కాదు టాపిక్, ముందు యుద్ధం నష్టపరిహారం మాకు అప్పు ఇప్పించండి అని అడిగితే జెలెన్స్కీ ఎవరో ఉన్నారు ఉక్రెయిన్ అధ్యక్షుడు, తిరిగి సీరియస్ అయిపోయాడంట ట్రంప్. ఆయన మొన్న రిటైర్డ్ సైనిక అధికారి ఓపీఎస్ ఓబెరాయ్ అని పేరు, ఆయన చాలా బాగా మాట్లాడుతున్నారు, ఒక సిక్కు ఆయన అదే అంటున్నాడు, మనం రష్యాతో ఎప్పుడైనా మన ఒప్పందాలు కానీ ఏదైనా విదేశాంగ వ్యవహారాలు చూసుకుంటే మనం కళ్ళు మూసుకొని వెళ్ళొచ్చు, బట్ అమెరికాతో వెళ్తే వాడి చేతిలో వెనక్కి బాకు పెట్టుకొని ఉంటాడు, ఎప్పుడు పొడి చేస్తాడో తెలియదు, అమెరికాతో జాగ్రత్తగా ఉండాలి. మనకు రష్యా ఎప్పుడూ మనకు మిత్రుడే, అమెరికా వాడు పెద్దన పాత్ర పోషిస్తాడంటాడు కానీ ఎక్కడ ఆడి దేశం కన్నా వేరే వాళ్ళు
అప్పర్ హ్యాండ్ అయిపోద్దని భయంకి ఇవన్నీ నాటకాలు. ఇరాకు తగలబడిపోయిందా? సద్దాం హుస్సేన్ లాంటి వాడిని ఎందుకు చంపేశారంటే ఎక్కడ ఇరాక్ ఇదైపోతుందని లేపేశాడు. ఆ గడాఫీ అలాగే చేశాడు. ఇదొక పెద్ద బుక్ కూడా ఉంది, మీకు ఐడియా ఉందో లేదో, దళారీ వ్యవస్థ అనే పుస్తకం ఉంది. దాంట్లో చూస్తే అమెరికా వాడు చేసే ఏవైతే ఇప్పుడు ఉన్నాయో అందులో బుక్లో ప్రతిబింబించినట్టు ఉంటుంది. అంటే వీడు ఊరికే వాడు బాగుపడిపోతున్నాడంటే వాడిని సిజరింగ్ ఇచ్చేయాలి, వాడు దాంట్లో అక్కడే మంటలు రేపాలి. అవన్నీ ఎందుకమ్మా? నంబి ఎఫెక్ట్ గుర్తుందా మీకు? కేరళ ఆయన ఎప్పుడూ ఇది 70s పిఎస్ఎల్వి పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ది మన సొంత పరిజ్ఞానంతో కనిపెట్టేలా చేస్తే ఆయన్ని అప్పటి కేరళ డీజీపీతో ఎవరితో అమెరికా వాళ్ళు కొనేసి వాడి కుటుంబాన్ని ఆయన్ని ఒక అవమానం పరిచేసి చేసేసారు. మొన్న వెలుగులోకి వచ్చింది ఒక 5 years 4 years బాధాకరమైన సంఘటనలు. కాకపోతే మనకేమనిపిస్తుంది, పిల్లలు స్టూడెంట్స్ ఎక్కడ ఏమైపోతున్నారా, ఇండియాకి తెచ్చేసుకుంటే చాలు కదా, పేరెంట్స్ ఇక్కడ ఉన్నారు కదా అని మనకు ఒక అంటే తెలిసి ఇప్పుడు ఎలా ఉందంటే శ్రీశైలం అడవుల్లోకి వెళ్ళి స్పెండ్ చేద్దామంటే ఆ అడవుల్లోకి వెళ్తే ఒక దిక్సూచి లేకపోతే మళ్ళీ రాలేమంట, అంత దట్టమైన అడవులు అంటారు. ఎందుకంటే ఒక 6 years బ్యాక్ 7 years బ్యాక్ చూస్తే ఒక టీం అలాగే వెళ్ళి వాళ్ళ మొబైల్స్ అన్నీ ఛార్జింగ్ స్విచ్ ఆఫ్ అయిపోయి ఆఖరికి వాళ్ళు యూరినల్ వాళ్ళు తాగి బతికి 8 రోజుల తర్వాత బయటికి రాగలిగారంట. అంత దట్టమైన అడవులు తెలిసి అందులోకి ఎందుకు వెళ్ళాలి? అలాగే ఇక్కడ ఇరాన్ ఎలాంటి కంట్రీయో మన వాళ్ళని ఎప్పుడు తొక్కేద్దామని చూసే వాళ్ళని ఆ దేశంకి వెళ్ళి చదువుకోవడం ఏంటమ్మా? జాగ్రత్త పడాలి, జాగ్రత్తలు ఉండాలి. బట్ భారతదేశం మాత్రం మన పౌరులకి రక్షణ కల్పించడానికి అక్కడ ఈస్ట్ ఏషియా ఈ ఎంబసీ అని ఉంటుంది, కామన్ ఎంబసీ ఒకటి, ఈఏబి అనేదో అంటారు దాన్ని. సో అక్కడికి వాళ్ళతో మాట్లాడి విద్యార్థులను తెప్పించే ప్రయత్నం అయితే చేస్తుంది. తెలిసి అక్కడికి వెళ్ళడం అనేది కరెక్ట్ కాదు. ఇప్పటివరకు ఏదో జరిగింది, ఇక ముందు అలాంటి దగ్గరికి వెళ్ళాల్సి వచ్చినప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండడం మంచిది. అటువంటి దేశాలకు మాత్రం వెళ్ళకపోవడమే మంచిది. బట్ ఇవే దేశాలు ఇప్పుడు యుఏఈ ఉంది, దుబాయ్ లాంటివి, టర్కీ ఉంది, అవి ఎలా డెవలప్ అవుతున్నాయి? మరి మీరెందుకు డెవలప్ అయిపోతున్నారు? పాకిస్తాన్ మన దగ్గర ఉంటే పక్క దేశాలకు వెళ్ళి చదువుకోవాల్సినంత అవసరం ఏముంటది? మన దగ్గర కూడా ఉన్నాయి, ఇన్ని సీట్లు ఇన్ని మిగులుతున్నాయి, ఫీజులు కట్టుకోలేక అటు పోతున్నారు. అది మనం అర్థం చేసుకోము, అంతే కదండి. థ్యాంక్ యూ అండి.